అండ్ ఎవెంజలిస్టులు, బైబిల్ అమలు, అలాగే క్లెర్జీ అయ్యగారులందరూ, అలాగే డైసన్ కౌన్సిల్ మెంబర్స్, టోటల్ మెంబర్స్తో కలిసి గెట్ టుగెదర్ అనేటువంటి దాన్ని క్రిస్మస్ సెలబ్రేషన్గా డోర్నకల్ అధ్యక్ష మండలం జరుగుతున్నటువంటి ఈ క్లెర్జీ క్రిస్మస్కు మేము హాజరు కాబోతున్నాం. మా ప్రయాణం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళా తిరిగి 3 గంటలకు ప్రయాణమై మీ మధ్యకు మళ్ళా మేము రాబోతున్నాం. ఇది ఒక అనౌన్స్మెంట్. రెండవ అనౌన్స్మెంట్, సమీపమైంది, క్రిస్మస్ కాలము సమీపమైంది. ఇప్పటికే కాలాతీతమైంది. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కుటుంబంలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి సంఘటనను బట్టి మరి మేము ఈ మధ్య సుమారుగా గత 15 రోజుల నుండి మీకు దూరమయ్యాం. కొంచెం పెద్దకరమైన సంగతి. అంతకు ముందు మరి మా నాన్నగారు దేవుని పిలుపునందుకొని చరిత్రానికి చేర్చబడ్డారు. వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని వచ్చేసరికి చాలా కాలాతీతం అయిపోయింది. మరి ముందున్న కాలం కొంచెమే కనుక దేవాలయాన్ని మనము శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, అలంకరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్త్రీలు, పురుషులు, ఆ సంఘ బిడ్డలందరూ కూడా మీరు మీ వంతు సహాయ అందించాల్సిందిగా కోరుతున్నాను. డెకరేషన్ కొరకు ఎవరైనా ప్రేరేపడినటువంటి వారు మేము ప్రత్యేకంగా మళ్ళా ప్రతి కుటుంబానికి సమయం లేదు కనుక ఎవరికి వారు స్వచ్ఛందంగా మీకు విరాళములను అందజేయాలంటే కృష్ణకైనా మన పాస్టర్ ప్రెసిడెంట్ గారు కృష్ణకైనా అందుబాటులో ఉంటే మాకైనా తీసుకురండి. ఒక నోట్స్ పెడతాం. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విరాళము లేక దేవాలయం యొక్క అలంకరణ కొరకు వాటిని వాడడానికి ప్రయత్నం చేస్తాం. కొంచెం మరలా ఈ డెకరేషన్ని రీమోడలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ వంతు క్రిస్మస్ పండుగకు కొత్త బట్టలు కొనుక్కుంటాం, అనేకమైనటువంటి మనం సిద్ధపడతాం. దాంతో పాటుగా మనందరం కలిసి కూర్చునే స్థలం ఇది, దేవుని ఆరాధించే మందిరం. కాబట్టి దీన్ని మనం కొంచెం రీమోడలింగ్ చేసుకోవడానికి, దాన్ని డెకరేషన్ చేసుకోవడానికి ఎవరైనా మీ కుటుంబాల వారిగా ప్రేరేపడినటువంటి వారు తప్పకుండా మీకు కలిగిన దాని నుండి ఇచ్చి సహాయం చేయాల్సిందిగా కోరుతున్న. అయ్యగారు రాలేదు, పాస్టర్ ట్రెజరర్ గారు మా ఇంటికి రాలేదు. కాబట్టి నాకు 500 మిగిలిపోయాయి, 1000 రూపాయలు మిగిలిపోయాయి అనుకుంటే అవి మీకు మిగలవు కదా, మీకు మిగలవు. మరి దేవుడి కొరకు మీ ధనాన్ని, మీ కష్టార్జితాన్ని వాడండి. దేవుడికి ఇవ్వండి. కైసరిది అంటే కడుపుకు పెట్టేది కడుపుకు పెట్టండి, కానీ దేవుడికి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి. మరి మనందరం వచ్చి కూర్చునే స్థలం ఇది. ఆ రోజు ఇలాగే ఉంటే కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది. కాబట్టి రీమోడలింగ్ చేసుకోవడానికి మనకు కొన్ని అవసరతలు ఉన్నాయి కనుక సుమారుగా ఒక 10,000, 5 నుండి 10,000 వరకు మనకు ఖర్చు అవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి మీ వంతుగా మీకు కలిగిన దాన్ని బట్టి మీరు డొనేషన్స్ తేవాల్సిందిగా కోరుతున్నారు. వీలైతే ఆదివారం వచ్చేటప్పుడు మీరు ఆశీర్వదించబడి దాన్ని బట్టి మీ కష్టార్జితం నుండి కొంత తీసుకొని వచ్చి ఇచ్చి మీ పేరును నమోదు చేయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మీరు ఇచ్చిన దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. నేను మళ్ళా చెప్తున్నాను, మళ్ళా మీకు ఫోన్ చేసి అడగడం కానీ మీ ఇంటి వద్దకు రావడం కానీ జరగదు. కాబట్టి మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ పేర్లు, మీ సహాయాన్ని ఇచ్చి డెకరేషన్ కొరకు సహకరించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పైన లైటింగ్ వేసుకోవాలి. మరి ఎలక్ట్రీషియన్స్ మన కోటేకు ఈరోజు మనం చెకింగ్ చేయడానికి కొన్ని బాధ్యతలు అప్పగించాం. మన కృష్ణ రేపు పని మీద హైదరాబాద్ వెళ్తున్నాడు. యాంపిల్ పేరు ఒకటి జయరాజు గారు ఇస్తామన్నారు, కాబట్టి దాని కొరకు వెళ్తారు. తప్పకుండా మరలా ఒక్కొక్క దాన్ని మనం సమకూర్చుకుంటూ ఈసారికి ఇప్పటికే అవన్నీ సమకూర్చుకునేవాడినే నేనే ఉంటే, మరి లేని సందర్భాన యజమానులు లేని కుటుంబం అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి మరి లేని లోటు ఉంది. కాబట్టి మరి దాన్ని త్వరగా మనం పూడ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను, మీరే మీ మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా మీ కుటుంబాల వారిగా కొంత డొనేషన్స్ తీసుకుని వచ్చి డెకరేషన్ కొరకు, నా దేవుని ఇంటి పని కొరకు అని
మీరు మీ గుప్పిలు విప్పి సహాయం చేసేదిగా కోరుతున్నాను. ఒకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. గత కాలమంతా దేవుడు మనని కాపాడిన విధానం, రక్షించిన విధానం, ఆయన మనకు చేసిన ఉపకారం బట్టి ఒక నిమిషం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మనస్ఫూర్తిగా దేవుని వేడుకుందాం. దేవాని జన్మదిన మహోత్సవంలో నేను నా ఇంటి వారం నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి మాకు మంచి సమయాన్ని అనుగ్రహించండి. మా కుటుంబాల్లో కానీ, మా వ్యక్తిగత జీవితాల్లో కానీ, మా ఆర్థిక ఇబ్బందుల్లో కానీ ఏ లోటు, ఏ అవరోధము అయినా మరి నీకు నీ దృష్టికి మేము అయోగ్యముగా జీవించకుండా యోగ్యమైన స్థితిలో సమర్పణ భావంతో నీ సన్నిధికి వచ్చి సజీవుడమైన నిన్ను ఆరాధించడానికి నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా డోనర్ల అధ్యక్ష మండలాన్ని నువ్వు నడిపించమని ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినాలన్నీ మీరు ఎంతగానో కాపాడారు. మేము మరచినా మీరు మమ్మల్ని మర్చిపోలేదు. మా దుఃఖంలో, మా కన్నీటిలో, మా వేదనలో, మా బాధలో మీరు ఉన్నారు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఉన్నామనే ధైర్యం తప్ప మరేది మా దగ్గర లేదు తండ్రి. నీవే నడిపించండి, నీవే మమ్మల్ని బలపరచండి, అయా మమ్మల్ని స్థిరపరచండి. నీ వాక్యం బట్టి ఎంతకాలం అయితే మమ్మల్ని నడిపించుకుంటామో అంతవరకునైనా మా మనసును స్థిరపరచుకొని నీలో నిలబడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని నీ ఆత్మతో నింపుదురుగాక, నీ ఆత్మ కార్యాలు జరిగించుదురుగాక, నీ బిడ్డలను ఉజ్జీవింప చేదురుగాక, అయా నీ బిడ్డలతో ఆ కుటుంబాల్లో నీ వెలుగును ప్రకాశింపచేదురుగాక. దేవా, నీ కృపా కార్యము మా బాధ్యత వెల్లడించండి. మీ నివాసం మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాతో కూడా ఉంచండి రాజా. ఇశ్రాయేలు ప్రజల మధ్య నీ సన్నిధి ఉన్నంత కాలం వారికి ఎదురులేని ప్రజలుగా నడిచారు, యుద్ధంలో జయించారు, శోధనలు జయించారు. దేవా, నీ సన్నిధి ఎప్పుడైతే వారు విడిచిపెట్టారో, నీ సన్నిధి వారి దగ్గర నుండి ఎప్పుడైతే తీసివేయబడిందో వారు వాటిని పాలయ్యారు. మా మధ్య అలా కాకుండా నీ సన్నిధిని ఉంచండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించి మహిమ, ఘనత, ప్రభావం పొందుతూ నీ జన్మదిన మహోత్సవం కొరకు మనందరినీ సిద్ధపరిచి ఉజ్జీవింప చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి అయిన సహవాసం మనందరికీ, మనం ప్రార్థించిన వారందరికీ, మన ప్రార్థనలు కోరుతున్న వారికి, సంఘమంతరికి దేవుని కృపతోనే నడిపించి కాపాడి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ఆంతరిక సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారం దేని మరొక